నాకు లైఫ్‌లో అతడు ముందు, అతడు తర్వాత అని చెప్పుకోవాలి. అంటే యాక్చువల్లీ అతడు సాంగ్ తర్వాత నన్ను ఒక సీరియస్ లిరిసిస్ట్ అండ్ సింగర్‌గా ఇండస్ట్రీ గుర్తించి మరిన్ని అవకాశాలు ఇచ్చింది. అంతకుముందు నేను ఒక స్ట్రగ్లింగ్ లిరిక్ రైటర్ అండ్ స్ట్రగ్లింగ్ సింగర్‌గానే ఉన్నా నేను. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఆంధ్ర యూనివర్సిటీలో పరిచయం. ఓహ్! లైక్ సో నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వారు నాకన్నా సీనియర్. కొంచెం ఆయన ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చేస్తుండేవారు అనమాట. అప్పుడు నాకు తెలిసి చూశారు ఆయన. నేను నాకు సునీల్ పరిచయం చేశాడు. ఓకే. యాక్టర్ సునీల్ సునీల్ గారు పరిచయం చేశారు. సో తర్వాత ఇట్లా నాకు నేను రాస్తాను, ఇలా పాటలు చేస్తాను ఆయనకు తెలుసు. సో నేను మణిగారి దగ్గర ఒక మస్తీ అని ఒక ఆల్బమ్ చేశాను. మ్యూజిక్ ఒక చేసినప్పుడు ఆ పాటలు తీసుకెళ్ళి త్రివిక్రమ్ గారికి ఇచ్చాను. త్రివిక్రమ్ ఇస్తే నువ్వేం చేస్తున్నావు అంటే ఇలా ఇండిపెండెంట్ మ్యూజిక్స్ అవి చేసే ఆలోచనలో ఉన్నాను. సో నేను ఒక అతడు అనే సినిమా స్టార్ట్ చేస్తున్నాను మహేష్ బాబు గారితో. సో నీ పాటలు నచ్చాయి, నీ శైలి నచ్చింది, నాకు నీతో పనిచేయాలని ఉంది. నాకు ఒక కొత్త ఒక ఎంతూసియాస్టిక్ ఒక కొత్త రైటర్ కోసం నేను కూడా చూస్తున్నాను. సో అని చెప్పి మణిగారితో పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ నాకు మణిగారి ఆల్బమ్ చేశారు కాబట్టి నాకు మణిగారితో పరిచయం ఉంది అని చెప్పాను. సో నన్ను చెన్నై పిలిచారు. పిలిచి సిచ్యువేషన్ చెప్పారు. చాలా ఎక్సైట్ అయ్యాను. తర్వాత ట్యూన్ మణిగారు ఇచ్చిన వెంటనే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్